ఎస్హెచ్ఓతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేశాము. ఆయన కూడా ఫోన్ ఆన్సర్ చేయలేదు. సో ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు మాట్లాడాల్సింది రవీంద్రచారి అని చెప్పి అక్కడ కమ్యూనిస్టు లీడర్ ఒక ఆయన ఈ విషయం పైన ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న వ్యక్తి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రవీంద్రచారి గారు నమస్తే. నమస్కారం అండి. మనం చూస్తున్నాం ఇప్పుడు అంటే ఏదైతే నమిస్ట్రీకి సంబంధించి ఏవైతే నిబంధనలు ఉన్నాయి అంటే మైనింగ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో నిబంధనలు తుంగలో తొక్కారన్న విషయం అర్థమవుతుంది. అంతేకాకుండా ఫైన్ కట్టకుండా ఆపుకోవడానికి ఉపయోగపడిన ఏవైతే వాళ్ళకి సంబంధించిన ఆ తీర్పు కాపీ ఉందో దాన్ని యూజ్ చేసుకొని ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నారని మా దగ్గర ఉన్న సమాచారం. మీ దగ్గర ఉన్న సమాచారం మీద అసలు ఏం జరుగుతుంది అక్కడ నమిస్ట్రీ దగ్గర? అవును సార్, ఒకటి మీ ముందుగా బీఆర్కే న్యూస్ వాళ్లకు నమస్కారం తెలియజేస్తూ, నేను నిజంగా మేము సిపిఐ పార్టీగా ఎల్బీ నియోజకవర్గం, నేను సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని, నా పేరు రవీంద్రచారి. ఎస్, మా ఈ ఏరియా కార్యదర్శి శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజిట్ చేసినాం ఇప్పటికి 2 సార్లు. మన్సూరాబాద్ డివిజన్ లో ఉంటదండి. ఆ సర్వే నెంబర్ వచ్చేసి 38 సర్వే నెంబర్, ఆటో నగరు, మన పారిశ్రామిక వాడ సమీపంలో. అవునండి. వాళ్ళు ఏంటంటే హెచ్ఎండి పర్మిషన్ తీసుకున్నారు, బిల్డింగ్ తీసుకున్నారు, ఓకే. కానీ మైనింగ్ సంబంధించి సార్ గ్రోత్ సుమారు 30 ఫీట్ల లోతు 5.5 ఎకరాల 6 ఎకరాల వరకు మట్టి, ఏ పర్మిషన్ లేవు. అదే కాదు, ఆ కాన్స్టిట్యున్సీలో మొత్తం ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో సుమారుగా దాదాపు 5 సెంటర్లలో వాళ్ళ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఓకే. గతంలో కూడా దాదాపు లాస్ట్ ఇయర్ 2 మైగ్రేట్ లేబర్ కూడా చనిపోయినారు. వాళ్ళ కంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు, న్యాయం చేయలేదు. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ పరిధిలో వీళ్ళు అన్ని 100% అనుమతులు లేకుండా, ఇప్పుడు అనుమతులు ఉంటే ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవు. ఇప్పుడు నమశ్రీ అనే సంస్థ ఇప్పుడు రీసెంట్ మన్సూరాబాద్ 38 సర్వే నెంబర్ మాత్రం మైనింగ్ అనుమతులు ఏమాత్రం లేవు. దీని మీద గత 2 నెలల క్రితం నోటీసులు కూడా ఇచ్చినారు సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి. నోటీసులు అయినా నోటీసులు ఇచ్చిన తర్వాత అధికారులు చర్య తీసుకోవాలి కదా, చర్య తీసుకోవడం లేదు. పోలీసులు, అధికారులు, రెవెన్యూలు, ఈ మైనింగ్ సంబంధించిన వాళ్ళందరూ కలిసి నిజంగా వేల కోట్ల రూపాయలకు సంబంధించిన మట్టిని నైట్ డే మొత్తం అమ్ముకుంటా ఉన్నారు. అది గవర్నమెంట్ ప్రభుత్వానికి రావాల్సిన ఆస్తి అండి. మన డిమాండ్ ఏంటంటే జనసంఖ్యల మధ్యన ఆ పక్కన కాలనీలు ఉన్నాయి, వాళ్ళకి అంతరాయం, చదువుకునే పిల్లలకు అంతరాయం,